ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం. తండ్రి పరిశుద్ధుడు, సర్వశక్తివంతుడు, జాలిగల దేవుడవు, వాత్సల్యత కలిగిన దేవుడవు నాయన. నీకు సమస్తము సాధ్యము నాయన. అందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, మీ దివ్యమైన వాక్యము మాకు బయలుపరచండి. మీ వాక్యము నీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి ప్రభువా. ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో అట్టి పరలోక సంగతులను బయలుపరిచి బిడ్డలను బలపరిచి స్థిరపరిచి మీ నామానికి ఘనత మహిమ ప్రభావములు తెచ్చుకొనమని యేసయ్య పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జెసికా పాట పాడిన తర్వాత వాక్యాన్ని విందాం.
కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడవలేని ఆత్మానుబంధమా నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడవలేని ఆత్మానుబంధమా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం. ఆసా దినములలో యూదా దేశం 10 సంవత్సరములు నెమ్మది పొందెను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆసా అనే రాజుగారు యూదా దేశమును పరిపాలన చేస్తూ ఉన్న కాలం అది. ఆ కాలములో యూదా దేశం 10 సంవత్సరములు కూడా నెమ్మదితో ఉంది. అంటే దేశమంతా కూడా నెమ్మదిగా ఉంది. నెమ్మది ఉంది దేశంలో. ఒక భయం కానీ, మరొకటి కానీ, ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ, శోధనలు కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ లేవు. అంటే ప్రజలు ఎంతో సుఖంగా, శాంతి పొందుతూ సుఖంగా బ్రతుకుతున్న రోజులవి. ఇలా సుఖంగా నెమ్మదిగా ఉండడానికి గల కారణం ఏమిటి? ఆ దేశము, యూదా దేశము అంత నెమ్మదిగా ఉండడానికి, ఆసాదినములలో అంత నెమ్మదిగా ఉండడానికి కారణాలు ఏమిటి అని ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి కారణం ఏమిటంటే దినవృత్తాంతములు 2వ గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనంలో అంటున్నాడు, ఆసా వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుట. ఏం చేశాడంటే ఈయన దేవుణ్ణి ఆశ్రయించాడు. తన పితరుల దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆసా ప్రజలందరినీ కూడా దేవునిని ఆశ్రయించండి అని ఆజ్ఞాపించాడు. ఇలా ఆ దేశములో ఉన్న ప్రజలు, ఆసా అందరూ కూడా తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని వారు ఆశ్రయించడం వల్ల ఆ దేశములో, యూదా దేశములో నెమ్మది ఉంది. ఏ మనిషి అయితే, ఏ గృహమైతే, ఏ సంఘమైతే, ఏ ఇల్లైతే దేవుణ్ణి ఆశ్రయిస్తుందో వారి జీవితంలో నెమ్మది, శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది. కనుక వారి ఆత్మ నెమ్మదిగా ఉంటుంది, నెమ్మది పొందుతుంది. వారి ఆత్మలో నెమ్మది ఉంటుంది, ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుంది. లేకపోతే కుటుంబాల్లో గలిబిలి, కుటుంబాల్లో కలహాలు, కుటుంబాల్లో శాంతి లేకపోవడం, కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి గల కారణం ఒకటే ఒకటి, దేవునిని ఆశ్రయించకపోవడం వల్ల ఆ కుటుంబంలో గాని, ఆ సంఘములో గాని, ఆ వ్యక్తికి గాని నెమ్మది ఉండడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నెమ్మది కావాలి అంటే సోదరుడా, సోదరి, ప్రభు అయిన యేసయ్యను ఆశ్రయించు. ఆయనను ఆశ్రయించిన వారు ధన్యులండి.
ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ఆయనను ఆశ్రయించిన వారిని ఎన్నడూ విడిచిపెట్టడు. వారికి నెమ్మదిని కలగజేస్తాడు. ఎక్కడ నెమ్మది ఉంది అంటే అక్కడ వారు దేవుణ్ణి ఆశ్రయించారు గనుక అక్కడ నెమ్మది ఉంది. నెమ్మదితో ఉంటారు, వాళ్ళు నెమ్మదిని పొందుతారు. శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, కలహాలు ఉండవు, దుఃఖం ఉండదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో శాంతిని కావాలని కోరుకుంటున్నావా? నెమ్మదిగా నీవు ఉండాలి, నెమ్మదిగా బ్రతకాలి, నెమ్మదిని పొందుకోవాలి అని అనుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆశ్రయించాలి. ఈ దేవుణ్ణి ఆశ్రయించిన వారు వారి కుటుంబం వర్ధిల్లుతుందండి. ఇక్కడ ఆశ దేశము వర్ధిల్లుతూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నీ కుటుంబం వర్ధిల్లాలంటే దేవుణ్ణి ఆశ్రయించండి. లోకాన్ని ఆశ్రయించవద్దు అంటున్నాడు ప్రభు. వ్యర్థమైన వాటిని ఆశ్రయించొద్దు, పనికిరాని వాటిని ఆశ్రయించొద్దు. ప్రభు అయిన దేవుణ్ణి ఆశ్రయించండి. తప్పకుండా మీ కుటుంబములో నెమ్మది ఉంటుంది, మీ కుటుంబములో శాంతి ఉంటుంది. సమాధానకర్త అయిన దేవుడు మీ మధ్యలో ఉంటాడు గనుక మీకు నెమ్మది కలుగుతుంది. నెమ్మది కావాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆశ తన జీవితంలో చేసిన పని ఏమిటంటే 10 సంవత్సరాలు కూడా ఆ దేశము, యోధా దేశం నెమ్మదిగా ఉండడానికి గల కారణం ఆశా దేవుణ్ణి ఆశ్రయించాడు, ప్రజలు దేవుణ్ణి ఆశ్రయించారు. అంతేకాదు, రెండవ కారణం ఏమిటంటే ఆ దేశము నెమ్మదిగా ఉండడానికి గల కారణం దినవృత్తాంతములు 2వ గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనములో తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచాడు. ఆశ ఏం చేస్తున్నాడంటే, ఒకటి దేవుణ్ణి ఆశ్రయించాడు, ప్రజలని ఆశ్రయించమన్నాడు, ప్రజలు ఆశ్రయించారు. రెండవది, ఈయన ఆశ దేవుని దృష్టికి యథార్థంగా నడుస్తున్నాడు, అనుకూలంగా, దేవుని దృష్టిలో అనుకూలంగా ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఆశ తన జీవితంలో దేవుని దృష్టిలో అనుకూలంగా ఉన్నాడు. అయ్యా, మనుషుల దృష్టిలో నీవు మంచిగా కనబడుతూ దేవుని దృష్టిలో నీవు మంచిగా కనబడడం లేదేమో ఒకసారి ఆలోచించుకో. మనుషుల దృష్టిలో మంచిగా కనబడుతున్నానులే అనుకుని సరిపెడుతున్నావేమో. మనుషులు నీ పై రూపాన్ని చూస్తారు కానీ నీ అంతరంగాన్ని వారు చూడలేరు, వారికి తెలియదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అనుకూలంగా దేవుని దృష్టిలో ఉండాలి. మనుషుల దృష్టిలో ఎదురుగా కనబడినప్పుడు మనుషులకి ఎంతో మంచివారి వలె, చాలా నమ్మకస్తుల వలె వారి మాటలు, వారి పనులు అలా కనబడుతూ ఉండొచ్చు. అయినంత మాత్రాన్ని వారు నమ్మకమైన వారు కారు. ఎందుచేతనంటే వారు దేవుని దృష్టికి అనుకూలంగా లేరు. నీవు దేవుని దృష్టిలో అనుకూలంగా ఉండు, దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దృష్టిలో యథార్థంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి, యథార్థంగా నడుచుకోవాలి. ఆయన దృష్టి నీ మీద ఉంది, ఆయన కను దృష్టి నీ మీద ఉంచాడు ప్రభు. ఆయన కను దృష్టిలో నీవు ఎలా నడుస్తున్నావో ఆయన చూస్తూనే ఉన్నాడు. చూడండి ఎంత చక్కని మాట చూడండి. ప్రభువు దృష్టిలో మనం యథార్థంగా నడవడం నేర్చుకోవాలి. యథార్థంగా నడిచిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. నువ్వు మేలు పొందలేకపోతున్నావంటే సోదరుడా, సోదరి, నీ జీవితంలో యథార్థత లోపించిందేమో. ఒకసారి పరిశీలన చేసుకో. యథార్థంగా నడవడం నేర్చుకుంటే
నీకు నెమ్మది ఉంటుంది. నీ కుటుంబములో నెమ్మది ఉంటుంది, నీ సంఘములో నెమ్మది ఉంటుంది, నీ దేశములో నెమ్మది ఉంటుంది. అయ్యా, మరి నీ జీవితంలో యథార్థంగా నడవడానికి ఇష్టపడుతున్నావా? ప్రభు అదే కోరుతున్నాడు. ఆయన నీ మీద దృష్టి ఉంచింది అదే. ఆయన దృష్టికి నీవు అనుకూలంగా నడవాలి. ఆయన దృష్టిలో యథార్థంగా నడుచుకోవాలి. నడవడం కావాలి. మాటలు చెప్పడం తేలిక గాని ఆ మాటల ప్రకారం నడవడం కష్టం కనుక అలా నడిస్తేనే దేవునికి ఇష్టమండి. ఎలా నడవాలి అంటే దేవుని దృష్టికి యథార్థంగా నడవాలి. కపటము లేకుండా, మోసము లేకుండా, అన్యాయము లేకుండా, ద్వేషము లేకుండా, కలహాలతో ఉండకుండా, అవిధేయతతో ఉండకుండా, తిరుగుబాటుతో ఉండకుండా మీరు దేవుని దృష్టిలో యథార్థంగా నమ్మకమైన వారిగా నడుచుకుంటే మీ నడకను చూచిన దేవుడు మీకు తప్పక మీ హృదయాలకి, మీ ఆత్మకు, మీ జీవితాలకి నెమ్మదిని కలగజేస్తాడు. కనుక నెమ్మదితో బ్రతకడం కావాలండి. ఈ లోకంలో ఏం కావాలండి? ఎన్ని ఉన్నా, ఏమి ఉన్నా నెమ్మది లేనప్పుడు ఏమి లాభం అండి? చూడండి, ఒక్కొక్క కుటుంబానికి, ఒక్కొక్క వ్యక్తికి అసలు నెమ్మది ఉండడం లేదు. కనుక వారికి నిద్ర పట్టదు. నెమ్మది లేకపోవడం వల్ల నిద్ర పట్టదు. ఆ కుటుంబంలో సమాధానం లేదు, ఆ కుటుంబంలో సంతోషం లేదు. వాళ్ళ ముఖాలు వికారంగా ఉంటాయి, వాళ్ళ ముఖాలు ఎంతో దుఃఖంతో ఉంటాయి. వారి దుఃఖాన్ని ఎవరు తీసివేయలేరు, వారి బాధ నుండి ఎవరు విడిపించలేరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు అలా ఉంటున్నారు అంటే అక్కడ నెమ్మది లోపించింది. ఏ కుటుంబములో నెమ్మది లోపిస్తుందో ఆ కుటుంబానికి దుఃఖము కలుగుతుంది. ఆ కుటుంబంలో సంతోషం ఉండడం లేదు, ఆ కుటుంబంలో సమాధానం ఉండడం లేదు. కలహాలే కలహాలే, సంతోషము లేని జీవితం. ఎంతుంటే ఏమి లాభం? తినడానికి ఆహారం ఉంది, అలా కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, నివసించడానికి ఇల్లు ఉంది, అన్నీ ఉన్నవి. కానీ వారి జీవితంలో నెమ్మది లేకపోవడం వల్ల అస్సలే ఆ కుటుంబంలో సంతోషమే ఉండదు, ఆ వ్యక్తికి ఆనందం ఉండదు. ఆ వ్యక్తి ఎంతో దుఃఖపడుతూ, వేదన పడుతూ ఉంటారు. వాళ్ళ వేదన, వాళ్ళ బాధ చెప్పుకోలేని స్థితిలో ఉంటారు. అవును ప్రేమన దేవుని బిడ్డలారా, దీనికి కారణం నెమ్మది లోపించడమే. ఎక్కడైతే నెమ్మది లోపిస్తుందో అక్కడ వాళ్ళ జీవితాల్లో ఆనందం ఉండదండి. విచారంతోనే ఉంటారు, బాధతోనే ఉంటారు. అసలు ఎప్పుడు తింటున్నారు, ఎప్పుడు తినడం లేదు వాళ్ళకి అర్థము కాదు. ఆకలి కూడా మందగించేస్తుంది. వాళ్ళ దుఃఖమే, వాళ్ళ విచారమే, వాళ్ళ బాధకు కారణం నెమ్మది లేకపోవడం. అయ్యా, భర్త వల్ల కానీ, భార్య వల్ల కానీ, పిల్లల వల్ల కానీ ఆ కుటుంబంలో నెమ్మది లోపిస్తే ఇక ఉన్న వారందరికీ నెమ్మది ఉండదండి. నెమ్మది ఉండదు, కలహాలే, సంతోషం ఉండదు. అలాంటి కుటుంబములో కానీ, అలాంటి వ్యక్తికి కానీ ఏమి లాభం అండి? ఏమి లాభం? ఆలోచన చేయండి. వారు కృషించిపోతారు, నలిగిపోతారు, నెమ్మది ఉండదు. కనుక నెమ్మది లేని నీ జీవితంలో సోదరి సోదరుడా, ప్రభువును ఆశ్రయించు. దేవుడు నీకు నెమ్మదిని కలగజేస్తాడు. నెమ్మది లేకుండా, నెమ్మదిని పొందకుండా నీవు, నీ కుటుంబం ఎంత దుఃఖపడుతున్నారు, వేదన పడుతున్నారు, బాధపడుతున్నారు. కలహాలతో, బాధలతో, నిందలతో, ఇబ్బందులతో నలిగిపోతూ ఉన్న సోదరి సోదరుడా, దేవుణ్ణి ఆశ్రయించండి. మీరు దేవుణ్ణి ఆశ్రయిస్తే మీకు నెమ్మది కలుగుతుంది. నెమ్మది మీ జీవితాల్లో నెమ్మది, మీ ఆత్మలో నెమ్మది కలుగుతుంది. ఎంత సంతోషం కలుగుతుందండి ప్రభువు నీ హృదయంలోనికి వస్తే, ప్రభువు నీ జీవితంలోనికి వస్తే. ఎంత కష్టాన్నైనా సరే నీవు భరిస్తూ నెమ్మదిగా బ్రతికేస్తావు, నెమ్మదిగా బ్రతికేస్తావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని నీ హృదయంలోనికి
చేర్చుకొని ఆయన మీద ఆధారపడు, ఆయన ఆశ్రయించంతే. ఆయన ఆశ్రయిస్తే నీ జీవితానికి ఆదరణ కలుగుతుంది, నీ జీవితానికి నెమ్మది కలుగుతుంది. ఆయనే నీకు సహాయకుడిగా ఉంటాడు, ఆయనే నీకు ఆదరణకర్తగా ఉంటాడు. యేసయ్య నిన్ను ఆదుకుంటాడు, ఆయన నీతో మాట్లాడతాడు, నిన్ను బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, స్థిరపరుస్తాడు. నీ ఆత్మకు నెమ్మదినిచ్చేవాడు ఆయనే. అందుకే ఆయన ఆశ్రయించండి. అయ్యా, ఆయన ఆశ్రయించకుండా నీ తెలివిని బట్టి కానీ, నీ జ్ఞానాన్ని బట్టి కానీ, నాకు చాలా జ్ఞానం ఉంది, తెలివి ఉంది, నేను అందరికంటే తెలివైన వాడిని, తెలివైన దాన్ని అని అనుకుంటూ నువ్వు మోసపోతున్నావేమో సోదరి సోదరుడా. నీ తెలివి ఎంతో కాలం పని చేయదు, నీ జ్ఞానం ఎంతో కాలం పని చేయదు. చివరికి ఫలితం దుఃఖమే, ఆరోధనే, వేదనే మిగులుతుంది. అయ్యా, నీ జ్ఞానం మీద ఆధారపడకు, నీ తెలివి మీద ఆధారపడకు, నీ బలం మీద ఆధారపడకు. అయ్యా, వయసులో ఉన్నప్పుడు అలా తలస్తా ఉంటారు, వయసులో ఉన్నప్పుడు అలా తలస్తారు. వయసు మళ్ళీపోయిన తర్వాత అలా ఆలోచించలేరు, అలా తలంచలేరు. పెద్దవారిని కూడా లెక్క లేకుండా మాట్లాడే స్థితి యవ్వన కాలములో ఉన్న బిడ్డలకి వస్తుంది. అంటే వారి జీవితములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక దానిని చూచి, అంటే అయితే బలాన్నన్నా చూచి, తెలివినన్నా చూచి, వారి ఆరోగ్యాన్నన్నా చూచి, వారు ఏదో ఒకటి శారీర సంబంధమైన వాటిని చూచుకొని, ఇక నేను లేకపోతే వారికి ఇక దిక్కు లేదు, నేనే అనే స్వభావం నీలోకి వస్తే అలాంటి అతిశయం బయలుదేరుతుంది. నేను రాకపోతే సంఘమునకు ఎవరు రారు, నేనే సంఘములో మొదటగా ఉండేవాడిని, ఉండేదాను అని అనుకుంటున్నావేమో ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ అతిశయం, ఈ అహంభావం నీకు పనికి రాదు. నీవు దేవుని బిడ్డవు, నీవు దేవుని ఆశ్రయించవలసిన వాడవు. దేవుణ్ణి ఆశ్రయించు. నీవెంతగా తగ్గించుకుంటావో, ఎంతగా దేవునికి లోబడతావో, విధేయత చూపుతావో, అంతగా నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు నిన్ను అంతకంతకు వర్ధిల్ల చేస్తాడు. నీకు నెమ్మదినిస్తాడు, నీ కుటుంబంలో నెమ్మది కలగజేస్తాడు, అంతకంతకు వర్ధిల్ల చేస్తాడు. అయ్యా, ఈ నెమ్మదిని నీవు పొందుకోవాలనుకుంటున్నావా? నెమ్మదిని పోగొట్టుకోవాలనుకుంటున్నావా? నెమ్మదిని పోగొట్టుకోవడం చాలా తేలిక, నెమ్మదిని పొందుకోవడం చాలా కష్టం. దేవుడు నీకు నెమ్మదిని ఇస్తానని ఆయన చెప్తున్నాడు. ఆయన ఆశ్రయించు, నీకు నెమ్మది ఇస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దృష్టికి అనుకూలంగా నడువు, ఆయన దృష్టిలో యథార్థంగా నడుచుకో. దేవుడు తప్పక నీకు, నీ కుటుంబానికి నెమ్మదిస్తాడు. అలాగే దినవృత్తాంతములు 2వ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ఆ సంవత్సరములలో, ఆ సంవత్సరాలంటే 10 సంవత్సరాలు నెమ్మది ఉన్నది. 10 ఏళ్ళ వరకు నెమ్మది ఉందంట. 10 ఏళ్ల వరకు ఆశా పరిపాలన కాలములో, 10 ఏళ్ల వరకు ఆ దినములలో, ఆ సంవత్సరములలో 10 సంవత్సరాల కాలం యుద్ధాలు లేవంటండి. యుద్ధాలు లేకపోతే భయం ఉండదండి. యుద్ధాలు లేకపోతే భయపడక్కర్లేదు ప్రజలు. ఎందుకంటే ఏ బాంబు వచ్చి పడుతుందో, ఏ మిసైల్ వచ్చి పడుతుందో, ఏం జరిగిపోద్దో, ప్రాణం ఎప్పుడు పోతుందో అనే భయం వస్తుంది. కానీ యుద్ధాలు లేవండి. ఆ 10 సంవత్సరాలు యుద్ధాలు లేవు గనుక ఆ దేశములో నెమ్మది ఉంది. ప్రజలు భయము లేకుండా నిర్భయంగా వారి కష్టపడి వారు సుఖంగా బ్రతుకుతూ ఉన్నారండి. ఎవరి పనులు వారు చేసుకుంటూ సుఖంగా బ్రతికేస్తున్నారండి. దీనికి కారణం యుద్ధములు లేకపోవడం. యుద్ధాలు వస్తే రేట్లు పెరిగిపోతాయి, యుద్ధాలు వస్తే కరువు వస్తుంది, యుద్ధాలు వస్తే ఆహార పదార్థాలు సరిగా దొరకవు, అన్ని కూడా ఇబ్బందులే. ఇక నెమ్మది ఏముంటుందండి?
నెమ్మది ఉండదు. కానీ యుద్ధాలు లేవు 10 సంవత్సరాలు. ఆసా రాజ్యములో యుద్ధములో లేని కారణంగా ఎంతో నెమ్మదితో ఉన్నారు ప్రజలు, ఎంతో సుఖంగా ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుని వాక్యం అంటుంది 119వ కీర్తన 119వ కీర్తన 50వ వచనంలో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. బాధలు నెమ్మది కలిగించేది వాక్యం. దేవుడేనండి నెమ్మది కలిగించేవాడు. దేవుని వాక్యమే నెమ్మది కలిగించేది. నీ బాధలు నెమ్మది కలిగించేది దేవుని వాక్యం. అయ్యా, చాలా బాధపడుతూ ఉండొచ్చు, నీవెంతో నెమ్మది లేకుండా ఉన్నావేమో, శాంతి లేకుండా ఉన్నావేమో, బాధపడుతూ ఉన్నావేమో. ఎవరు నన్ను ఆదరించడం లేదు, ఎవరి వలన నాకు మేలు కలగడం లేదు, నా జీవితంలో ఒంటరి వాడినైపోయాను, ఒంటరి దానైపోయాను. అయ్యా, నాకు దిక్కు లేదు, నీవే నా దిక్కయ్యా. అలాంటి సమయములు, అలాంటి పరిస్థితుల్లో నీవే నా దిక్కు అని దేవుని ఆశ్రయిస్తే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మీద ఆధారపడితే, ఆ వాక్యాన్ని నమ్ముకుంటే, ఆ దేవుని నమ్ముకుంటే, ఆయనను ఆశ్రయిస్తే నీకు నెమ్మదిని కలగజేస్తుంది దేవుని మాటలు. దేవుని మాటలు నీ జీవితానికి నెమ్మది కలగజేస్తుంది. అయ్యా, కుటుంబంలో శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, కలహాలతో, సంతోషం లేకుండా, దుఃఖంతో ఎంతో బాధపడుతున్న దేవుని బిడ్డలారా, మీ జీవితంలో నెమ్మదినిచ్చేవాడు దేవుడే. వాక్యం మీకు నెమ్మదినిస్తుంది. వినండి, వాక్యం హృదయంలో భద్రం చేసుకోండి. ఆ వాక్య ప్రకారం నడవండి. వాక్య ప్రకారం నడిస్తే ఆ వాక్యమే మీకు నెమ్మది కలగజేస్తుంది. నా బాధలో ఈ వాక్యమే నాకు నెమ్మది కలగజేసింది అంటున్నాడు దేవుని భక్తుడు. దేవుని బిడ్డలారా, మీరు వాక్యాన్ని నమ్ముతున్నారా? వాక్యం మీద ఆధారపడుతున్నారా? వాక్యాన్ని ఆశ్రయిస్తున్నారా? దేవుని ఆశ్రయిస్తున్నారా? మీకు నెమ్మది కలుగుతుంది, మీకు నెమ్మది కలుగుతుంది. అయితే దేవుని బిడ్డలారా, ఇలాంటి దినములలో శత్రువు అంటండి, ఇలాంటి దినములలో శత్రువు ఎలాంటి దినాలు? నెమ్మదిగా ఉన్న 10 సంవత్సరముల కాలములో దేశం నెమ్మదిగా ఉంటే, ఆసా యొక్క దేశం, యోధా దేశం, ఆ 10 సంవత్సరాల కాలం యొక్క ఆఖరి భాగానికి 10 ఏళ్ళు నిండొచ్చేటప్పటికంట ఇక నిండలేదు, నిండడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంతలో శత్రువు శోధించడం మొదలుపెట్టాడు, శోధించడం మొదలుపెట్టాడు. సోదరి సోదరుడా, నీ జీవితంలో శత్రువుడు శోధించినప్పుడు శ్రమలు, శోధనలు, బాధలు వస్తాయి. అలాంటి శ్రమలు, శోధనలు, బాధలు వచ్చినప్పుడు నీవు చేయాల్సింది ఒకటి ప్రార్థన. చూడండి, ఆసా ఏం చేశాడో చూద్దాం. 10 సంవత్సరము లెక్క ఆఖరి భాగములో కూషీయుడగు జరహు అనే రాజుగారు ఆసా మీదకి, యోధా దేశం మీదకి దండెత్తి తన సైన్యాన్ని తీసుకొని వచ్చాడు. ఎంత సైన్యమో తెలుసండి, 1000 సైన్యము, 300 రథములు. వాటిని కూర్చుకొని బయలుదేరి దండెత్తి వచ్చాడండి ఆసా మీదకి, యోధా దేశం మీదకి. అయ్యా, ఎప్పుడైతే ఇలా దండెత్తి వచ్చాడో, ఆసా దేవుని మీద ఆనుకున్న బిడ్డ గనుక ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రభువా, ఇంత గొప్ప విస్తారమైన సైన్యం వచ్చింది, నా దగ్గర ఉన్న సైన్యము 7 లక్షలు మాత్రమే ఉంది. ఇది 1000 సైన్యం. అయ్యా, నా సైన్యం చాలా తక్కువ, విస్తారమైన సైన్యం వచ్చింది నా మీదకి, నా దేశం మీదకి అని దేవుణ్ణి ఆశ్రయించిన బిడ్డ,
దేవుని పాదముల దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేస్తున్నాడు. చూడండి అయ్యా, కష్టం వచ్చింది, శోధన వచ్చింది, బాధ కలిగింది, ఇబ్బంది కలిగింది. ప్రభు పాద సన్నిధికి వెళుతున్నాడు. మరి నీవు ప్రభు పాద సన్నిధికి వెళుతున్నావా? కష్టం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, శోధన సమయంలో ప్రార్థన చేయడానికి ప్రభు సన్నిధికి వెళుతున్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధికి రావాలి. ప్రభు సన్నిధికి వచ్చాడు. ఆశా దేవుని సన్నిధికి వచ్చి ఇలాంటి ప్రార్థన చేస్తున్నాడో చూడండి. అతని ప్రార్థన చాలా ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో దేవుణ్ణి ఆశ్రయించిన బిడ్డ, నీవే నాకు దిక్కయ్యా, ఈ విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా కాపాడు. విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా కాపాడి, నీవేనయ్యా నాకు దిక్కు, ఇకెవరు లేరయ్యా, నిన్ను ఆశ్రయించానయ్యా, నన్ను కాదనొద్దయ్యా, నన్ను త్రోసివేయొద్దయ్యా, మీరే నాకు దిక్కు, మీరే నాకు ఆశ్రయం. అంత గొప్ప సైన్యం వచ్చినా నా మీదకి మీరు నాకు తోడై ఉంటే నేను ఆ విస్తారమైన సైన్యం చేతులు ఓడిపోకుండా కాపాడు, ఓటమి రాకుండా చేయండి. అయ్యా దేవుని బిడ్డలారా, శ్రమలు శోధనలు వచ్చినప్పుడు నీ జీవితంలో ఓడిపోవద్దు. ఓడిపోయే పరిస్థితి వస్తుంది అంటే నీ జీవితంలో ప్రార్థన లేకపోతే ఓడిపోతావు. సాధనలో పడిపోతావు, పాపములో పడిపోతావు, కీడులో పడిపోతావు, బాధలో పడిపోతావు. అలా పడకుండా ఉండాలంటే ఆశావలే నీవు ప్రార్థన చెయ్యాలి. ఆయన ఏం చేస్తున్నాడు? ఈ విస్తారమైన సైన్యం చేతిలో నేను ఆటమి పాలవ్వకూడదయ్యా, నాకు ఆటమి పాలవ్వకూడదయ్యా, నా జీవితంలో ఓడిపోకూడదయ్యా, నీవే నా పక్షంగా యుద్ధం చేయి ప్రభు, నా పక్షంగా యుద్ధం చేయి ప్రభు, ఏ యుద్ధము యెహోవాది అని దేవుని పాద సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ వాటమి పాలవ్వకుండా ఈ విస్తారమైన చేతిలో నుంచి నన్ను విడిపించమని ప్రార్థన చేశాడు. గుర్తు పెట్టుకోండి, వాటమి నీ జీవితంలోకి రాకుండా ఉండాలంటే కన్నీళ్లతో, రోదనతో నీవు ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆశ్రయించు, దేవుని ఆశ్రయించు, దేవుని మీద ఆధారపడు. తప్పకుండా దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. నీ ఓడిపోవు సోదరి సోదరుడా, నీ ఓడిపోవు. నిన్ను ఓడిపోనివాడు దేవుడు నీ పక్షంగా ఉండి నీకు గెలిపిస్తాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. రెండవది, ఆయన ప్రార్థనలో ఉన్న అంశాలని జ్ఞాపకం చేసుకుందాం. రెండవ అంశం ఏమిటంటే, బలము లేని వారికి సహాయము చేయయ్యా. బలము లేని వారికి ఏం కావాలంట? సహాయం చేయి ప్రభువా. మేము బలము లేని వారమయ్యా, మీ ఎదుట ఒప్పుకుంటున్నామయ్యా, మాకు బలము లేదయ్యా. ఆ గొప్ప సైన్యం ఎదుట మా సైన్యం ఏపాటిది, నేనేపాటి వాడినని ఆశ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఒప్పుకుంటున్నాడండి. మాకు బలము లేదయ్యా, మాకు బలము లేదయ్యా, బలము లేని వారమయ్యా, మేము ఏమీ చేయలేమయ్యా, వారి ముందు మేము ఏమీ చేయలేము, మాకు బలము లేదని తన స్థితిని తాను ఒప్పేసుకుంటున్నాడు. మరి నీవేం చేస్తున్నా? నీలో బలం లేకపోయినా సరే బలం ఉన్నట్టు గాంభీర్యంగా కనబడాలనుకుని నువ్వు నటిస్తున్నావేమో. నీలో విశ్వాసం లేకపోయినా, పరిశుద్ధాత్మ శక్తి చేత బలంగా నింపబడకపోయినా సరే నువ్వు ఒకవేళ నటిస్తూ ఉన్నావేమో. నటించొద్దు ప్రేమన దేవుని బిడ్డలారా. ఆయన ఒప్పుకుంటున్నాడు ఏమని? బలము లేని వారికి సహాయం మీరే చేయాలి. నాకు బలం లేదయ్యా, మీరు మాకు సహాయం చేయండి అని అతని యొక్క నిజస్థితి అంతా దేవుని ముందు పెడుతున్నాడు. ఒప్పుకుంటున్నాడండి. మనం ఒప్పుకుంటామా? అస్సలే ఒప్పుకోవడానికి మన హృదయం ఇష్టపడదే, మన అంతరంగం అస్సలే ఒప్పుకోదు. అబ్బో, అహం అంట అడ్డొస్తూ ఉంటదంట. ఈ అహం వల్ల నీ ఆత్మీయ జీవితం పాడైపోతూ ఉంది.
అందుకే నీవు దేవుని దర్శనాలు చూడడం లేదు, దేవుని స్వరాన్ని వినడం లేదు, దేవుని చేత నీవు ఏ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నావు. దేవుడు బయలుపరుస్తాడండి, అంత గొప్ప దేవుడు. ఆయన తెలియచేస్తాడు, ఆయన బయలుపరిచే దేవుడు. ఈయనంటున్నాడు, మాకు బలము లేదయ్యా, నీవే సహాయం చేయండి. బలము లేని వారికి సహాయం చేసే నీవేనయ్యా అని ఆయన పాదాలు పట్టుకొని బ్రతములు ఆడుతున్నాడు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చూస్తూ అంటాడు, నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తం చేయగలను. దేవుడు బలపరిస్తే ఆ రాజుగారిని ఈయన జయిస్తాడు. అది దేవుడు బలపరచాలి. దేవుడు బలపరిస్తే తప్పకుండా ఆ రాజుని, ఆ సైన్యాన్ని జయిస్తాడు. ఇక 3వ అంశం ఏమిటంటే, నీ నామమును బట్టి మమ్మల్ని ఆదుకో. మీ నామమును బట్టి ఆదుకో ప్రభువా. ఎవరు ఆదుకోలేరు, ఈ గొప్ప సైన్యం ఎదుట మేము నిలవలేము, కానీ మీ నామాన్ని బట్టి ఆదుకోండి. మీ వాక్యము మమ్మల్ని బలపరచాలి, మీరు మమ్మల్ని బలపరిచి వాడుకోండి అయ్యా అని ప్రార్థన చేసి యుద్ధానికి వెళితే అంత గొప్ప సైన్యము యూదా దేశములోని సైనికుల ముందు, ఆసా ముందు ఓడిపోయిందండి. అంత గొప్ప సైన్యం ఓడిపోయి వాళ్ళు పారిపోయారు. ఆసా రాజు జయాన్ని పొందాడు. జయం పొందిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆసా జీవితంలోనంటండి ఇంకేమిటి, ఎంత గొప్ప సైన్యాన్ని నేను జయించాను, ఇక ఏ రాజు వచ్చినా, ఎంత గొప్ప సైన్యం వచ్చినా నేను జయించేస్తాను అనే ఒక ఏమిటండి అహంభావము, గర్వం అతనిలో ప్రవేశించిందండి. ఇక దేవుణ్ణి ఆశ్రయించడం మానేశాడు. ఇక చూడండి, నెమ్మది ఆశా దినములలో 10 సంవత్సరాలే ఉంది. తర్వాత 11వ సంవత్సరం రాగానే ఇక నెమ్మది పోయిందండి. దేవుని ఆశ్రయించడం మానివేశాడు. రాజుగారు ఆశ్రయించడం లేదు, ప్రజలు మానివేశారు, యోధా దేశంలోని ప్రజలు. ఇక చూడండి, సిరియా దేశపు రాజును ఆశ్రయిస్తున్నాడు. ఎవరో యుద్ధానికి వచ్చారు, రాజుగారు, ఇశ్రాయేల్ రాజు బయషా, నీవు రావాలి, నాకు సహాయం చేయాలని కోరుతున్నాడు. ఎవరి మీద, ఎవరిని ఆశ్రయించాడు? సిరియా దేశపు రాజు. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు గొప్ప సైన్యాన్ని జయించేలా దేవుడు చేస్తే, ఇప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? సిరియా రాజును. అయ్యా, నీవు లోకాన్ని, మనుషులను, గొప్పవారిని ఆశ్రయిస్తూ ఉంటే, దేవుణ్ణి ఆశ్రయించడం మానేస్తే నెమ్మది ఉండదు, నెమ్మదిని పోగొట్టుకుంటా. అంతేకాదు, మతి తప్పి ప్రవర్తిస్తున్నాడంట. ఎవరు? ఆశా. అయ్యా, మీ జీవితంలో మతి తప్పిన స్థితి రానివ్వకండి. మతి తప్పడము అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకంటే ఎవరు గొప్పవారు లేరని అనుకుని అతిశయించి గర్వించిన అతని జీవితంలో మతి తప్పి నడుస్తున్నాడండి. దేవుడు చేసే కార్యాలని కళ్ళారా చూచిన వ్యక్తి ఆయన ఆశ్రయించినప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో అది కూడా మర్చిపోయి దేవుణ్ణి ఆశ్రయించడం మానేశాడు, యథార్థంగా ప్రవర్తించడం మానివేశాడు, తన ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టాడు. యుద్ధాలు ఎక్కువైపోయింది. జాగ్రత్త, ప్రేమను అద్దామని పెట్టారా. నీ జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది ఉండాలంటే నీవు దేవుని ఆశ్రయించు, యథార్థంగా ప్రవర్తించు. దేవుని దృష్టిలో యథార్థంగా నడువు, వ్యర్థంగా నడవకు. లోకాన్ని ఆశించొద్దు, వ్యర్థమైన వాటిని చెయ్యాలని కోరొద్దు. ఇవన్నీ దేవునికి విరోధమైనవి, లోక సంబంధమని వాటిని అసహించుకో. ప్రభు బిడ్డగా జీవించు. దేవుని ఆశ్రయిస్తే దేవుడు నీకు, నీ కుటుంబానికి నెమ్మదినిస్తాడు, నీ సంఘానికి నెమ్మదిస్తాడు, నీకు ఆనందాన్ని, సంతోషాన్నిస్తాడు. అట్టి నెమ్మదిని పొందుకోవడానికి దేవుని ఆశ్రయించిన ఆశా దినములలో 10 సంవత్సరాలు దేశం నెమ్మదిగానే ఉంది.
అలా నీవు నెమ్మది కలిగి ఉండడానికి దేవుని ఆశ్రయించు, యథార్థంగా ప్రవర్తించు, నడువు. దేవుడు తన కృప మీకు అనుగ్రహించి నడిపిస్తాడు. దేవుడి వాక్యం దీవించు గాక. ఆమేన్. ప్రార్థన అండి. స్తోత్రము నాయన, ప్రేమ గల తండ్రి, మీ మహాప్రేమను బట్టి మీ దివ్యమైన వాక్యము నీ బిడ్డలకి అందించడానికి విన్న వాక్యం నీ బిడ్డలు వారి హృదయాల్లో భద్రం చేసుకొని మిమ్మల్ని ఆశ్రయించే బిడ్డలుగా, మీ కొరకు జీవించే వారిగా, వారి జీవితాల్లో నెమ్మదిని కలగజేసి మహిమా ఘనత ప్రభావములు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన బిడ్డలందరికీ సదాకాలంతోనే నడిపించు. ఆమేన్. ఆమేన్.